హాయ్ అండి. ఈరోజు మేము వినాయక చవితి ఏ విధంగా చేసుకున్నామో ఒకసారి చూసేద్దాము. పూజ వినాయకుడిని తీసుకొచ్చి ఈ విధంగా పెట్టుకొని అన్ని పండ్లు, పూలు, స్వీట్లు అన్నీ పెట్టుకున్నామన్నమాట. పూజకంతా రెడీ చేసుకున్నాము. తర్వాత సున్నము జాజుతోటి ఇట్లా రౌండ్గా ఉండ్రాలు దించుకోవాలన్నమాట. ఎందుకు దించుకుంటారంటే ఇందులో వినాయకుడు నడుచుకుంటూ వస్తాడనమాట. ఆ ఉండ్రాలల్లో నడుచుకుంటూ అడుగులు వేసుకుంటూ వస్తాడనమాట. అందు గురించి అవి వేసుకుంటామన్నమాట. మేమైతే నైవేద్యము వడలు, పాశము, పులిహోర, పెరుగన్నము, తుమ్మికూర పప్పు నైవేద్యం పెట్టుకున్నాము. సెకండ్ డే మేము అన్నదానం చేసినామన్నమాట. మసాలా వంకాయ, పాలకూర పప్పు, సాంబార్, పెరుగు పచ్చడి, బగారన్నం. ఒక 50 మందికి మేము అన్నదానం చేసినాం అన్నమాట. స్వీటు కార, మేము స్వీటు కార బయట నుంచి తీసుకొచ్చాము. వంటలు మాత్రం ఇంట్లోనే చేసామన్నమాట. అన్నీ ఈ విధంగా చేసుకొని రెడీ పెట్టుకొని ఒక 50 మందిని పిలిచి అన్నదాన కార్యక్రమము ఇట్లా చేసినాం అన్నమాట. అందరినీ తీయలేము, కొంతమందినే తీసాము. మేము చేసిన ఈ అన్నదాన కార్యక్రమము, మేము చేసిన వినాయకుని పూజ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.